అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు నేను మన ఛానల్లో ఇలా బ్లౌజ్కి పైన సైడ్ బుగ్గలు ఎలా పెట్టుకోవాలో చాలా క్లియర్గా చూపిస్తాను. ఇది హ్యాండ్కి కంప్లీట్గా కాకుండా ఓన్లీ షోల్డర్ పైనే వస్తుంది. సో కాస్త షోల్డర్స్ చిన్నగా ఉన్న వాళ్ళకి ఇలా ఈ వేలో మనం బ్లౌజ్ కుడితే షోల్డర్స్ కాస్త బ్రాడ్గా కనిపిస్తాయి. ఇలా ఉండి లేనట్టుగా ఉంటుంది, కానీ వేసుకుంటే లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలానో తెలుసుకోవాలి అంటే వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఇది మన బ్లౌజ్ పీస్. దీని లోపలికి లైనింగ్. ఇది కొలత బ్లౌజ్. సో పాత కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ ఎలా కట్ చేసి కుట్టాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకుంటాను. లైనింగ్ కట్ చేసి దాన్ని మనం బ్లౌజ్ పైన వేసి నీట్గా కట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా బ్లౌజ్ పైన స్టార్ట్ చేయకండి, లైనింగ్ పైన స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నేను పాత బ్లౌజ్తోనే కుట్టుకుంటున్నాను కాబట్టి ఎలా పట్టుకుంటున్నాను, సో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఇక్కడ గల్ల దగ్గర ఇలా పట్టుకుంటున్నాను. సో కింది సైడ్కి, సో కింది సైడ్ మీరు కూడా ఇలానే అటు నుంచి ఇటు వరకు అక్కడ మార్కింగ్ పెట్టేసేయండి. ఆల్రెడీ మనకు బ్లౌజ్కి ఎక్స్ట్రా కుట్లు ఉంటాయి కదా, సో కావాల్సి ఉంటే అదంతా తీసేసుకోండి. మొత్తం స్ట్రైట్గా ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి. సో కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం మీరు ఒక మార్కింగ్ పెట్టి స్కేల్తో గీసుకోండి, ఎందుకంటే కాస్త అటు ఇటు పోతుంది కాబట్టి. సో అటు నుంచి ఇటు వరకు కట్ చేయండి. ఈ బాడీ పార్ట్లో మనకు ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆ కట్ చేసుకున్న పార్ట్ ఉంది ఇంకొంచెం, అందులో హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా మనం పార్టీషన్ డివైడ్ చేసేసుకుందాం. ఇంకా సో ఇలా మళ్ళీ ఒక ఫోల్డ్ చేశాను కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పాత బ్లౌజ్తోనే చూపిస్తాను. సో మొత్తం పొడవు చూసుకోవాలి మనము, అందుకని పైన భుజం నుంచి అలాగే కింది వరకు ఇలా మీరు క్లాత్ని పట్టుకునేటప్పుడు మాత్రం ఇలా ఇలా స్ట్రెచ్ చేసి పట్టుకోవాలండి. కాస్త ఇట్లా సాగించి పట్టుకోండి, ఎందుకంటే ముడతగా ఉంటే ఇంచెస్ తక్కువ వస్తాయి కదా. సో నీట్గా ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఎంత ఉందో చూసుకొని అలా ఒక మార్కింగ్ పెట్టేసేయండి. కుట్టుకు కొంచెం అని ఎక్కువ తీసుకున్నాను. సో కుట్టుకు పోతుంది కాబట్టి కాస్త ½ ఇంచ్ వరకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. లైన్లా గీసాను. సో లైన్లా గీసిన తర్వాత ఇది నేను నార్మల్గా ఇంత, ఇప్పుడు మనకు ముందు 3 ఇంచెస్ ఇలా మీరు కూడా బ్లౌజ్ పైన ఇలా 3 పెట్టేసి ఫింగర్స్ పెట్టి అంత తీసుకోండి. అలా తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. అది ఎలా ఉన్నారు, మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అలా తీసేసుకోండి. నెక్స్ట్ పైన భుజం ఇలా పెట్టేసి కుట్టుకు కాస్త వదిలేయాలండి ఇక్కడ. సో కుట్టుకు కొంచెం వదిలేసి మార్కింగ్ పెడుతున్నాను. ఇలా మార్కింగ్ పెట్టేసిన తర్వాత సంక కింద, సో చూడండి సంక కింద ఇటు చివరి నుండి ఇలా పెట్టుకుంటున్నాను. కాస్త కుట్టుకు వదిలేసాను. ఇది ఇలా సాఫ్గా మనము నీట్గా స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి బ్లౌజ్ని. ఇక్కడి వరకు వచ్చింది సంక కింది వరకు అంటే. సో కొంచెం కుట్టుకి ఇలా పెట్టేసేసి దీన్ని కింద ఆల్రెడీ వదిలేసాం కదా కుట్టు కోసం అని కొంచెం ఇలా పెట్టేసిన తర్వాత దీనిలో మనం సంక గీసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఒక స్క్వేర్ లాగా డబ్బాలాగా గీసేయండి. ఇలా డబ్బాలాగా గీసేసిన తర్వాత దాన్ని 1 ఇంచు లోపల కనిపెట్టేసి ఇలా, లేకపోతే హ్యాండ్తో ఇలా కొంచెం ఇంచ్ అవుతుంది, అది ఇంచు లోపలికి వదిలేసి ఇలా కర్వ్ షేప్లో వచ్చేలాగా నీట్గా గీసుకోవాలండి. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ వెనకాల వీపు సైడ్ సెంటర్లో పట్టుకోండి. సో సెంటర్లో ఇలా కొంచెం కుట్టుకు వదిలేసి లెంత్ కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి పైన కూడా కాస్త కుట్టుకు వదిలేసి ఇలా తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసేయండి. ఆల్రెడీ పైనుంచి ఇక్కడికి పెట్టుకున్నాను కదా, దీన్ని కూడా ఫస్ట్ నేను డబ్బాలా గీస్తున్నాను. డబ్బాలా గీసిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి మార్చేసుకుందాము. నేను దీనికి రౌండ్గానే ఇస్తున్నాను. ఇది పట్టు కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి డిజైన్స్ ఇవ్వకుండా రౌండ్గా గీసుకుంటున్నాను. సో చూడండి ఇలా లోపలిగా గీసాను. సో రౌండ్ కాబట్టి యూ షేప్ ఉంటుంది కాబట్టి కాస్త ఇక్కడ కూడా ఇలా వెళ్ళిపోతుంది. సో పర్ఫెక్ట్గా వస్తుందండి రౌండ్ అనేది మనకు. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి వెనకాల సైడ్ గల్లా మనకు షోల్డర్ వచ్చేసింది, సంక చుట్టూ కూడా గీసేసుకున్నాము. ఫస్ట్ దీన్ని కట్ చేసేద్దాము.
కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన పార్ట్ని దీనిపైన వేసుకుంటాను. సో నేను ఎలా కట్ చేస్తున్నానో అలానే వేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది మిగులుతుంది మీకు చాలా. సో చూడండి, నెక్స్ట్ దీన్ని క్రాస్గా వేసుకున్నాను. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. సో చూడండి, ఇలా క్రాస్గా వేసుకున్నాను. నేను ఎలా వేసుకున్నానో కాస్త మీరు గమనించండి. ఇలా వేసుకున్న తర్వాత పై సైడ్ ఎక్సెస్ నేను కట్ చేస్తాను. సో ఈ ఎక్సెస్ని కట్ చేసేస్తాను ఫస్ట్. మనకు క్లాత్ అనేది చిన్నగా ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా చేస్తే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ పైన కట్ చేసేసాను, ఇక్కడ కూడా ఎక్సెస్ ఉంది, కట్ చేసేస్తున్నాను. అటు సైడ్ కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, పాత బ్లౌజ్తోనే కొలతలు చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ సైడ్ మనకు నెక్ ఉంది కదా, సో దాన్ని ఎంత వస్తుందో తీసుకొని మార్కింగ్ పెట్టేసి దాన్ని కూడా రౌండ్గా గీసేసుకుంటాను. సో దీన్ని రౌండ్గా గీస్తాను. సో ఫ్రంట్ సైడ్ గల్లా అన్నమాట ఇది. ఇక్కడ ఫ్రంట్ మనకు షేప్ పట్టి వస్తుంది కదా, సో మీకు ఐడియా ఉంటుంది బ్లౌజ్ చూస్తే షేప్ పట్టి అనేది ఉంటుంది. సో ఫస్ట్ పైన కొంచెం కుట్టు కొదిలేసి ఇక్కడ కూడా కాస్త కుట్టు కొదిలేసి మార్కింగ్ పెడుతున్నాను, కొంచెం కుట్టు కొదిలేసి మార్కింగ్ పెట్టేస్తున్నాను. మన కింది సైడ్ షేప్ పట్టి వస్తుంది. చూసారా, ఇలా బ్లౌజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది షేప్ పట్టి ఉంటుంది. ఇది ఎక్సెసే అండి, నేను కట్ చేయకుండా, ఇది మనకు ఇది ఎక్సెసే, ఇది కట్ చేయకుండా ఏం చేస్తున్నాను, ఎలాగో షేప్ పట్టీలు వస్తాయి కాబట్టి ఫస్ట్ నేను షేప్ పట్టీలు గీసుకుంటాను. గీసుకున్న తర్వాత ఎక్సెస్ని కట్ చేస్తాను. సో అక్కడ వరకు కావాల్సింది కదా మనకు, మిగతాదంతా ఎక్సెసే. సో పైన సైడ్ షేప్ పట్టీకి ఒక 2 ఇంచుల మందం పెట్టుకున్నాను, ఇలా క్రాస్గా దానికి ఇలా పైన మనం పెట్టుకుంటున్నాను. సో షేప్ పట్టి క్రాస్గా ఉంటుంది కదా, ఇలా గీసేసుకుందాము. ఇంకా కట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా. ఇది కట్ చేయాల్సిందే. ఆ షేప్ పట్టికి ఎలాగో యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను కట్ చేయకుండా అలానే పెట్టాను. సో కట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అలాగే సంగ చుట్టూ కూడా ఇంకా నేను గీసుకుంటాను. కింది సైడ్ ఆల్రెడీ గీసి ఉంది కాబట్టి ఆ కొలతలతోనే సంక చుట్టూ గీసుకొని ముందు సైడ్ కాస్త లోపలికి గీసుకుంటాను. సో ఇక్కడ కొంచెం గమనించండి నేను ఎలా చేస్తున్నాను అనేది. ఎలాగో నేను షేప్ పట్టి కొంచెం వస్తుందో కొలుసుకొని మిగతాది కట్ చేస్తున్నాను అన్నమాట, అంతే. సో చూడండి, అయిపోయింది కదా. పైన గల్లా కట్ చేస్తున్నాను, మార్కింగ్ పెట్టేశాను. అలాగే సంక దగ్గర కూడా ఇలా కట్ చేసేస్తాను. సో నీట్గా ఇప్పుడు ఇక్కడ నేను నీట్గా చూపిస్తున్నాను పాత బ్లౌజ్తోనే. సో ఎలాంటి కొలతలు బయట అవసరం లేకుండా మన పాత బ్లౌజ్తోనే మనం కుట్టుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ కట్ చేశాను కదా, ఇంకా బ్యాక్ సైడ్ కూడా రౌండ్ షేప్గా గీసుకున్నాను కాబట్టి ఇది కూడా కట్ చేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా కట్ చేసేద్దాం. సో ఇక్కడ ఇది మనం కట్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ ఫినిష్ అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ మనకు హ్యాండ్స్ అనేవి ఎల్బో వరకు వచ్చాయి కాబట్టి మినిమం 10 ఇంచెస్ పడుతుందండి, 10 ఇంచెస్ పడుతుంది లెంత్ అనేది. సో మనము క్లాత్ని వేస్ట్ చేయకుండా నేను చెప్పినట్టుగా గీసినట్టయితే ఈ 75-80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్తోనే హాయిగా మనం మొత్తం ఇలా నీట్గా కుట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా ఫ్రంట్ సైడ్ కాస్త లోతుగా గీసుకుంటానని, సో మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకు లోతుగా గీస్తున్నాను అంటే మనకు ఫ్రంట్ సైడ్ సంక చుట్టూ ముందు సైడ్ చెస్ట్ ఉంటుంది కాబట్టి గుల్ల గుల్ల రాకుండా ముందు కాస్త లోతుగా ఇచ్చామనుకో అప్పుడు అది మన బాడీ షేప్కి మ్యాచ్ అయిపోయి కరెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ మాత్రం అలా కొంచెం లోతుగా గీసుకోవాలి. నెక్స్ట్ చూసారు కదా,
ఆ మిగిలిన క్లాత్ నుంచి నేను షేప్ పట్టీలు కట్ చేసుకుంటాను. ఆల్రెడీ మనకు నేను ఫస్ట్ చూపించాను కదా, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మీది సైడ్ కట్ చేసేద్దాము. ఇటు సైడ్ 2 ఇంచెస్ ఉంటుంది. సో కొలుచుకుందాము బ్లౌజ్ పీస్తోనే. ఇక్కడ దాకా వచ్చింది కదా షేప్ పట్టి. సో దాన్ని క్రాస్గా గీసేయండి ఇలా. సో ముందు మనము షేప్ పట్టీలు కట్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇది మనకు హ్యాండ్స్ కోసం అన్నమాట. మిగిలిన క్లాత్ ఇలా 2 ఫోల్డ్స్ చేసుకోండి, 2 హ్యాండ్స్ కాబట్టి. పాతవి చిన్నగా ఉన్నాయి, కాకపోతే మనం దీనికి పెద్దగా పెట్టుకుంటున్నాము. సో లెంత్ ఎంత అంటే 10 ఇంచుల వరకు పెట్టుకుంటున్నాము, ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. సో 10 ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకొక సైడ్ 7 ఇంచులు అని క్రాస్గా గీసేద్దాం. ఇక్కడ 3 ఇంచులు అనమాట. ఇక్కడ బుగ్గ నేను తీసుకుంటా అని చెప్పాను కదా, ఇలా 3 ఇంచులు. ఇటు సైడ్ కూడా చూపిస్తాను ఎన్ని ఇంచెస్ అనేది. పైనుంచి ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేయండి. ఆ ఎక్సెస్ క్లాత్ అనమాట అంత ఉంచుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా నేను ఇక్కడ 3 ఇంచులు గీసుకున్నాను కాబట్టి ఇలా కర్వ్ లాగా గీసేస్తాను. ఇలా కొంచెం కర్వ్ లాగా గీసేసుకోవాలి. కంప్లీట్గా మనం దాన్ని కట్ చేసేద్దాము. ఇక్కడ కట్ చేసిన క్లాత్ వేస్ట్ అవ్వదండి. ఇక్కడ సంఖ దగ్గర కొంచెం చిన్నగా అతుకులాగా వస్తుంది, సంఖ కిందే వస్తుందండి అది. సో ఇటు సైడ్ క్లాత్ కాస్త సరిపోలేదు, అందుకని ఆ పైన కట్ చేసింది వేస్ట్గా అవ్వకుండా దాన్ని సంఖ కింద కొంచెం చిన్న అతుకులాగా వేసేద్దాము. ఇలా వేసేద్దాం. ఇంకా చూడండి నెక్స్ట్ ఇక హ్యాండ్స్కి అన్నమాట బార్డర్ వచ్చింది చూసారా. సో హ్యాండ్స్కి అది కాకుండా నెక్స్ట్ ఆ అవతలి సైడ్ది ఇలా కొంచెం డబల్ ఫోల్డ్ చేసేసేయండి. ఒకదానికి ఇలా పైన వేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ ఎంత చేయాలి అంటే ఆల్రెడీ మనము లైనింగ్ కట్ చేసాం కదా, అంత సరిపోతుంది. సో చూస్తూ ఎక్కువ తక్కువ అవ్వకుండా కావాల్సినంత జరుపుకొని చూడండి, ఇంత లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని అలా వేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది దానిపైన వేసుకొని కట్ చేసుకోవాలి. సో లైనింగ్ అయిపోతే మనకు చాలా ఈజీగా బ్లౌజ్ పైన వేసి కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ కట్ చేసామనుకో కాస్త అటు ఇటు అయినా మనకు బ్లౌజ్ పాడైపోతుంది. సో ఫస్ట్ నేను ఎప్పుడు చేసినా కానీ అడ్వైస్ చేసేది ఏంటి అంటే మీరు బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ కట్ చేయండి, ఆ తర్వాతే బ్లౌజ్ పీస్ పైన వేసి ఆ మార్కింగ్తో ఇలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. అక్కడ షేప్ పట్టీలు, ఫ్రంట్ పోర్షన్, అలాగే బ్యాక్ పోర్షన్ ఈ 3 అయిపోతాయి. మనకి ఇటు సైడ్ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ సైడ్లో మనము హ్యాండ్స్ వేసుకొని కట్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల క్లాత్ అనేది మనకు చాలా మిగులుతుందండి. సో వేస్ట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా. అలాగే ఇక్కడ మనకు బార్డర్ని చూసారా, ఆ సైడ్ హ్యాండ్స్ మలుచుకుందాము. సో ఇది ఎలా మలుస్తున్నాను చూడండి, ఇంకొకసారి కూడా మలుచుకోవాలి.
ఇంకొకసారి కూడా మలుచుకుంటున్నాను. ఇలా మలుచుకున్న తర్వాత ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని దీనిపైన పెట్టేసి దాని కొలతలతో హాయిగా కట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఓన్లీ లైనింగ్కే అతుకొచ్చిందండి, బ్లౌజ్ పీస్కి రాలేదు. సో లోపలికే పోతుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం పంపకం వేసుకుంటాం కదా లోపలికి ఫోల్డ్ చేసుకొని, దానికి యూస్ఫుల్గా ఉంటుందని కొంచెం కింద ఎక్సెస్ కట్ చేశాను. అది మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటాము. సో చూసారా, హ్యాండ్స్ అనేది ఉంటుంది, మనకు కొంచెం క్లాత్ కూడా మిగిలిపోతుంది అలా. సో ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది చూపిస్తాను నీట్గా. ఇక్కడ బుగ్గలు అనేవి ఓన్లీ షోల్డర్ పైన వచ్చాయి కాబట్టి, సో షోల్డర్ పైన అనేది కర్వ్ టైప్ అలా వస్తుందన్నమాట. ఇదే కాకుండా మనం ఇంకేది కాటన్ అయినా కానీ ఏది కానీ ఇలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఓన్లీ షోల్డర్ పైనే చిన్నగా ఇలా బుగ్గలాగా వస్తుంది. పైగా ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయిందండి ఓన్లీ షోల్డర్ పైన బుగ్గలు అనేది. లుక్ చాలా బాగుంటుంది. షోల్డర్స్ చిన్నగా ఉన్న వాళ్ళకు కూడా షోల్డర్స్ బ్రాడ్గా కనిపిస్తాయి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో కొత్తగా నార్మల్గా మనం మిషన్ నేర్చుకుంటున్న వాళ్ళ ఇంట్లో మీ రెగ్యులర్ శారీస్ ఉంటాయి కదండి, ఒకసారి దానిపైన ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఆ అతుకు అనేది వేసుకుంటున్నాను. రెండు హ్యాండ్స్కి రెండు సైడ్స్లో అటు ఇటు అతుకు అనేది వేసుకోవాలి. ఇటు వేసుకున్నాను, అటు కూడా వేసుకున్నాను. సో వేసుకుంటున్నాను. ఇది వేసుకుంటప్పుడు ఉల్టా సీదా గమనించండి, రెండు ఒకే సైడ్ ఉండాలన్నమాట. అలాగే ఈ హ్యాండ్ కూడా వేసుకుందాం. ఇలా అటుపక్క ఇటుపక్క రెండు పక్కల వేసుకోవాలి. ఇది మనకు లాస్ట్కి మనం బుగ్గ వేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట లుక్ అనేది. సో ఫస్ట్ నేను లైనింగ్ వేసుకున్నాను కదా, లైనింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీనికి లైనింగ్కి రెండింటికి కలిపి అటాచ్ చేస్తాను. సో ఎలా అటాచ్ చేస్తున్నానో కొంచెం గమనించండి, ఉల్టా సీదా కూడా గమనించండి. సో నేను చెప్పేదానికంటే కానీ మీరు చూస్తేనే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ కింద ఎక్సెస్ తీసుకున్నాను చెప్పాను కదా, ఆ ఎక్సెస్ కూడా లోపలికి మలుచుకుంటాం మనము. సో నీట్గా ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. కింది సైడ్ మనకు చేయి పంపకం వస్తుంది. సో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టుకోవాలి. సో జాగ్రత్తగా ఎక్కడ కూడా ముడతగా రాకుండా నెమ్మదిగా చూసుకొని కుట్టేసేయండి. ఇంకొక హ్యాండ్ కూడా అంతే అండి. ఫస్ట్ అయితే లైనింగ్ అటాచ్ చేసేసి కింది సైడ్ నేను ఎక్సెస్ ఎలాగో క్లాత్ తీసుకున్నాను కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం కుట్టుకోవాలి. అది మనం పంపకం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఈ సంఖ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు కలిపి అటాచ్ చేసుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఇలా అటాచ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల ఆ లైనింగ్ ఇంకా బ్లౌజ్ పీస్ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా మనం కుట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది లుక్ అనేది. ఇలా కుట్టేశాను కదా, సో చూసుకుంటున్నాను. ఇక్కడ మనకు బొగ్గు వస్తుంది కాబట్టి కుచ్చులు అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. ఐడియా కోసమని అక్కడ చిన్నగా ఇలా కటింగ్ ఇస్తున్నాను. సో అటు నుంచి ఇటు వరకు మనకు కుచ్చుల్లాగా వస్తాయని చిన్న ఐడియా అన్నమాట. మీరు కూడా ఇది చిన్న టిప్, ఇది కూడా ఫాలో అయిపోండి. చిన్నగా కట్ చేయండి మార్కింగ్ వైజ్ లాగా. ఇక్కడే చిన్నగా మనము బుగ్గ కోసం అని పెట్టుకోవాలి. సో ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. నేను ఇది ఒక టైప్ చూపిస్తున్నాను, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. నేను చాలా సింప్లెస్ట్ మెథడ్ చూపిస్తున్నాను, నార్మల్ది. ఇక్కడ ఇలా బుగ్గ పెట్టుకోవచ్చు హాయిగా, కంప్లీట్గా పెట్టుకోండి. ఓన్లీ షోల్డర్ పైన మాత్రమే కాస్త బుగ్గలాగా కనిపిస్తుంది. జనరల్గా అయితే ఇది ఫస్ట్ మనకు చాలా పాత హీరోయిన్స్ వేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయింది. అప్పట్లో అందరూ ఇలాగే పైన కాస్త బుగ్గ పెట్టుకొని కుట్టుకునేవాళ్ళు.
ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. సో చూసారా లుక్ చాలా బాగుంటుంది, మనకు నీట్గా ఉంటుంది వేసుకుంటే కూడా. ఓన్లీ మనకి ఇది పైన సైడ్ మాత్రమే ఉంటుంది. సో ఇంకొక హ్యాండ్ కూడా అలానే కుట్టేసేయండి. ఇది మన షేప్ పట్టీలు అన్నమాట. సో షేప్ పట్టీలు కూడా కుట్టుకుంటున్నాను. సో చూడండి ఎలా కుట్టుకుంటున్నాను. ఉల్టా సీదా గమనించండి. అటు నుంచి ఇటు చివరి వరకు కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఎలా కుట్టుకుంటాను. ఇలా మధ్యలో ఇలా వేలుతో ఇలా కాస్త స్టిఫ్గా అనేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అటు చివరన స్టిచ్ ఇవ్వాలండి. స్టిఫ్గా ఉంటుంది, చివర్లో ఇలా స్టిచ్ ఇవ్వాలి, స్టిఫ్గా ఉంటుంది. సో అటు నుంచి ఇటు వరకు కుట్టేసేయండి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో కుట్టు చివర్లో రావాలండి. ఇది కూడా కుట్టేస్తున్నాను ఇంకా. ఇంకోటి కూడా నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇది సీదా, సో ఇది ఉల్టా అన్నమాట. సో ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. లైనింగ్కి కూడా నేను ఇంకా వేసేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ మనము హ్యాండ్స్ కుట్టుకున్నాము, షేప్ పట్టీలు కుట్టుకున్నాము. ఇది బ్యాక్ సైడ్ పోర్షన్ నేను అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే, ఎందుకంటే లైనింగ్ ఇంకా ఇది ఫస్ట్ అటాచ్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం లైనింగ్ ఉన్నది రెండు కలిపి అటాచ్ చేసుకుందాము. సో చుట్టూరా సంక చుట్టూ నుంచి పైన షోల్డర్ అలాగే కింద అలా అటాచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే. ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ అనేది అటు ఇటు జరగకుండా మీకు ఫస్ట్ కంప్లీట్గా స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. లేదు మాకు అలవాటు ఉంది అంటే ఇంకా దీనిపైనే ఫ్రంట్ బాడీ పోర్షన్ కూడా వేసేసి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉల్టా సీదా గమనించాలండి. సో జాగ్రత్తగా చూడండి వీడియోని. ఇలా ఫస్ట్ అయితే నేను షోల్డర్ అటాచ్ చేస్తున్నాను, ఇటు సైడ్ కూడా అంతే. ఇటు కూడా అటాచ్ చేసుకోండి. సో ఫస్ట్ భుజం అటాచ్ చేస్తే మనకు ఫ్రంట్కి బ్యాక్ ఇలా ఆల్మోస్ట్ కొంచెం ఒక లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి కింది సైడ్ మనకు షేప్ పట్టీలు రావాలి కదా, అది వేసుకునే ముందు పిరీట్లు అనేది నేను చేతి కొలతతోనే చూపిస్తాను. ఇలా 2 ఫింగర్స్ పైనుంచి తీసుకోండి. 2 ఫింగర్స్ పైనుంచి ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ తీసుకోండి లెంత్. తీసుకున్న తర్వాత అటు నుంచి మనకు కట్ ఉంది కదా, అక్కడ నుంచి 4 ఫింగర్స్ తీసుకోండి. సో ఇటు కట్ నుంచి 4 ఫింగర్స్ తీసుకోండి, అది 2 ఇంచెస్ సరిపోతుంది. నెక్స్ట్ పైన సంఖ మధ్యలో నుంచి రావాలి, 4 ఫింగర్స్ వదిలేసి సంఖ మధ్యలో వచ్చేలాగా చూసుకోండి. అది ఇంకా సంఖ మధ్యలో నుంచి రావాలి. ఇది కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇది 4 ఇంచెస్ తీసుకోండి. ఇటు కూడా అంతే, ఇది సంఖ మధ్యలో నుంచి రావాలండి, 4 ఇంచెస్ తీసుకోండి లెంత్ అనేది. ఇలా చేయి కొలతలతో కూడా మనకు ముందు పిరీట్లు అనేవి తీసుకోవచ్చు. సో నేను చెప్పినట్టుగా కింది సైడ్ నుంచి అటు 2, ఇక్కడ 4 ఫింగర్స్, అది సంఖ మధ్యలో నుంచి రావాలన్నమాట. నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కుట్టేయచ్చు. ఇది నార్మల్ విడ్త్ అండి. సో చిన్నగా నార్మల్ విడ్త్తో కుట్టేసేయండి. కింది సైడ్ ఉంది చూసారా, అది
ఇది కాస్త బ్రాడ్గా ఉంటుంది, విడ్త్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇది షేప్ పట్టి వచ్చే ప్లేస్లో అండి కింది సైడ్ది కాస్త బ్రాడ్గా తీసుకోండి పిరిట్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది. నెక్స్ట్ సంఖ మధ్యలో ఉంది చూసారా, అది నార్మల్గా సన్నగా కుట్టేసుకున్నా సరిపోతుంది. సో ఈ సంఖ మధ్యలో వచ్చే పిరిట్ మాత్రం నార్మల్గా సన్నగానే కుట్టేసుకోండి. ఓన్లీ కింది సైడ్ది మాత్రమే కాస్త బ్రాడ్గా కుట్టుకోవాలి, క్లాత్ అనేది పిరిట్కి ఎక్కువ పెట్టుకోవాలి. ఇది నార్మల్గా ఇలా పెట్టేసి రఫ్ వేయడం మర్చిపోకండి. ఇంకో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూసారా మనకు కప్ షేప్లో నీట్గా వచ్చేస్తుంది. దీని కింది సైడ్ పిరిట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంకా నేను పిరిట్ కూడా అటాచ్ చేస్తున్నాను. పీరియడ్ అటాచ్ చేయడం అయిపోయింది కదా. ఇంకో సైడ్ కూడా పీరియడ్లో పెట్టేసుకొని షేప్ పట్టి అనేది అటాచ్ చేసుకోండి. సో మనకు ఫ్రంట్ పోర్షన్ సైడ్ మాత్రం కంప్లీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం మిగతా బ్యాలెన్స్లో మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి ఒకటి ఉంటుంది కదా, అవి కూడా అటాచ్ చేసేసుకొని గల్లా చుట్టూ క్లాత్ వేసుకుందాము. హ్యాండ్స్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ హాఫ్ వరకు మనకు బ్లౌజ్ అయిపోయినట్టే అండి. సో మిగతా హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పోర్షన్ అనేది నీట్గా కుదరాలండి. ఆల్మోస్ట్ చాలామందికి కుదరదండి. సో నీట్గా ఉంటే మనమే ఇలా మన పాత బ్లౌజ్తోనే హాయిగా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ ఇంకా ఈ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్, దాంతోనే ఉక్సుల పట్టి కాజా పట్టి కుట్టుకుంటున్నాను. సో ఎలా కుట్టుకుంటున్నానో చూడండి. ఇది చాలా ఈజీ అండి. ఇంత విడుతులో క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని రివర్స్లో పెట్టి అటాచ్ చేసేసేయండి. ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా బిగినర్స్ కోసమని స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియో వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి ఎలాంటి వీడియోస్ ఉన్నాయని. లాంగ్ ఫ్రాక్, కుల్లాలు, పట్టు లంగా జాకెట్స్, చిన్నపిల్లలకి కూడా చాలా పట్టులంగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అలాగే చుడిదార్స్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చిన వీడియోస్కి ప్లీజ్ చూడండి. అలాగే లైక్ కూడా చేయండి. చూడండి మనకి ఇక్కడ కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది. కాజా పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. ఉక్సుల పట్టి కూడా పెట్టుకుందాం ఇంకా ఇంకో సైడ్. సో ఇలా కొంచెం క్లాత్ తీసుకొని అక్కడి నుంచి కింది వరకు అది మలుచుకోవాలండి ఎక్సెస్ అనేది. నెక్స్ట్ చూడండి మధ్యలో నుంచి స్టిఫ్నెస్ కోసం కుట్టించేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపలికని ఫోల్డ్ చేసుకోండి. సో చివరి నుంచి వేసేసి స్ట్రైట్గా ఈ చివరి వరకు ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్గా అయిపోయింది కదా. సో మీరు గల్లా చుట్టూ క్లాత్ వేసుకునే ముందే ఉక్సుల పట్టి కాజా పట్టి అయిపోవాలండి. నెక్స్ట్ ఇంకా గల్ల చుట్టూ కుట్టుకుందాం మనం. సో ఇక్కడ లెంత్ కొలుచుకోవాలి, కాస్త అటు ఇటు పీరియడ్స్ కూడా సేమ్ దగ్గర రావాలి లెంత్లో. నెక్స్ట్ ఇంకా గల్ల చుట్టూ క్లాత్ తీసుకొని గల్ల చుట్టూ క్లాత్ వేసేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు క్రాస్ కటింగ్లో ఉన్నది తీసుకోవాలి. స్ట్రైట్గా ఉన్నదంటే అది రౌండ్ తిరగదు, కాబట్టి క్రాస్గా ఉన్న ఇలా క్రాస్గానే కట్ చేసుకోవాలి క్లాత్ అనేది. చూడండి నేను క్రాస్గానే కట్ చేస్తున్నాను. సో ఇలా మనకు మిగిలిన క్లాత్లో క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేస్తేనే గల్ల చుట్టూ కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. క్రాస్గా కట్ చేసేసేయండి. ఇంకా దీన్ని అటాచ్ చేసుకొని అతుకు వేసుకొని
గల్ల చుట్టూ కంప్లీట్గా ఇంకా ఫ్రంట్ నుంచి మొదలు పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా కుట్టుకోవచ్చు. ఇది వేసేసాక నెక్స్ట్ మనం హ్యాండ్స్ కూడా కుట్టుకుందాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 85% వరకు బ్లౌజ్ అయిపోయినట్టే. సో గల్ల వేయడంలో కూడా ఉంటుంది. గల్ల కరెక్ట్గా వేస్తే వెనకాల సైడ్ రౌండ్గా ఉంటుంది. హ్యాండ్స్ కరెక్ట్గా వేస్తే గుల్ల గుల్ల రాకుండా హ్యాండ్స్ దగ్గర సాఫ్గా వస్తుంది. సో ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్తో వస్తుంది. సో మీరు నెమ్మదిగా ఫస్ట్ బ్లౌజెస్ మీరు స్టార్ట్ చేసుకొని మీ రిలేటివ్స్ అలా స్టార్ట్ చేసేసి బయటవి కూడా కుట్టుకోవచ్చు. ఒక్క బ్లౌజ్ కుట్టినా మనకు ఆల్మోస్ట్ 200 రూపీస్ దాకా వస్తుంది. మంచి ఇన్కమ్ అనే చెప్పుకోవచ్చు హౌస్ వైఫ్స్కి. సో హాయిగా నేర్చుకోండి. ఇంకా ఇలా డౌట్ ఉన్నా కానీ ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది కరెక్ట్గా మీకు తెలియకపోయినా నాకు కామెంట్ చేయండి. సో నాకు తెలిసింది నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చేస్తానండి. సో ఇలా నెమ్మదిగా వేసుకోండి. క్రాస్ కట్ ఉంటేనే క్లాత్ కరెక్ట్గా రౌండ్గా తిరుగుతుంది కాబట్టి సో మంచిగా కట్ చేసుకొని అటాచ్ చేసుకొని చుట్టూరా ఇలా తిప్పుతూ కుట్టుకోవాలి. నేను ఫ్రంట్లో మొదలు పెట్టేశాను. ఇంకా బ్యాక్ కూడా ఇలా నార్మల్గా తిప్పుకుంటూ చుట్టూరా కుట్టుకుంటాను. కొంచెం టైం పడుతుందండి. సో నెమ్మదిగా మెల్లిమెల్లిగా కుడుతూ పోతే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా వేసుకోవాలి. అలాగే మనకు వెనకాల సైడ్ వీపు కూడా వస్తుంది. వీపు కూడా పిరిట్లు అనేవి వస్తాయి. 2 పిరిట్లు పెట్టేసి కింద సైడ్ మనము వీపు పట్టి కూడా యాడ్ చేసుకున్నాము. సో మీకు క్రాస్గా ఉంది తిరగట్లేదంటే చిన్నగా ఫోల్డింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి. అది మన ఇష్టం. సో జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పుకుంటూ బ్లౌజ్ని ఎక్కడ కూడా ముడత రాకుండా హాయిగా కుట్టేసేయండి. సో మీరు కాస్త ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ పెట్టి కుట్టండి. మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. కొంచెం మిషన్ మీకు ఐడియా ఉండుంటే మాత్రం ఒక 3 to 4 టైమ్స్లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోగలరండి. సో కాస్త ఇంట్రెస్ట్ పెట్టుకోండి. ఇది ఇంకా మీకు లాంగ్ లాస్టింగ్ అండి, లైఫ్ లాంగ్ స్కిల్ అన్నమాట. ఒక్కసారి నేర్చుకుంటే మీరు ఇంకా లైఫ్ లాంగ్ హాయిగా మీ బ్లౌజెస్ మీరే కుట్టుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరే కుట్టవచ్చు. ఇక్కడ క్రాస్గా రౌండ్ తిరగాలి కాబట్టి చిన్నగా ఘాట్లు ఇవ్వాలండి కుట్టు లోపల నుంచే. సో జాగ్రత్తగా ఇవ్వండి. కాస్త అటు ఇటు అయితే బ్లౌజ్ కట్ అవుతుంది కదా. సో చిన్నగా లోపల సైడ్ మాత్రమే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుడుతున్నాను. ఇది మనకు చెయ్యి పంపకం వస్తుందండి ఫోల్డ్ చేసి గల్లా చుట్టూ. సో ఇలా మీకు ఐడియా ఉంటుంది. మీ బ్లౌజ్ని ఒకసారి చూసినట్టయితే ఇలా కంప్లీట్గా లోపలికని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో వేయడం అయిపోయింది కదా, నీట్గా వచ్చింది. ఇది ఎక్సెస్ క్లాత్ ఇది కట్ చేసుకుంటున్నాను. సో మీకు వేసిన తర్వాత ఐడియా వస్తుంది. ఇది ఎక్సెస్ ఉంటుంది. ఇది కట్ చేసి చేయి పంపకం వేసుకోవాలి మనం. నేను వెనకాల సైడ్ పీరియడ్స్ అని చెప్పాను కదండి. సో ఇలా చూసుకోవాలన్నమాట. కింద వెనకాల సైడ్ గల్ల నుంచి చూసుకోవాలి. ఇది మార్కింగ్ కోసమని చిన్నగా కట్ చేశాను. ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెట్టకపోతే వెనకాల సైడ్ లేచినట్టుగా ఉంటుంది కాస్త, అందుకని కాస్త అణిగినట్టుగా ఉంటుంది. షేప్కి మన బాడీ షేప్కి కూడా వెనకాల కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో అందుకని వెనకాల కూడా 2 పీరియడ్లు పెట్టుకోవాలి. నేను లెంత్ చూపించాను కదా. ఇది పెట్టేసిన తర్వాతే మనం కింద వీప్ పట్టీ కూడా వేసుకోవాలి. ఇంకా వీప్ పట్టీలు వేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకొని సైడ్స్ సంక నుంచి కింది వరకు కుట్టేస్తే మన బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. పెట్టుకున్నాం కదా, అలాగే ఇటు సైడ్ కూడా పెట్టాలి.
ఇంకా ఇక్కడ వెనకాల వీప్ పట్టి వేస్తున్నాను. పీరియడ్స్ దగ్గర ఇలా కొంచెం ఇలా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. స్టిఫ్నెస్కి ఇలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత మనం దాన్ని కూడా చేయి పెంపకం, సో మనకు హ్యాండ్స్కి, వీపుకి, అలాగే పైన మన గల్లా చుట్టూ ఉంటుందన్నమాట చేయి పెంపకం అనేది. ఇక్కడ చూడండి నేను దీన్ని ఎలా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ పైన ఇది కరెక్ట్గా భుజం పైన రావాలి కాబట్టి, కరెక్ట్ మధ్యలో రావాలి కాబట్టి నేను మార్కింగ్ ఇవ్వడానికి కట్ చేసుకొని పెట్టాను చిన్నగా. సో సెంటర్లో అది రావాలన్న ఐడియా కోసం. ఇంకా మధ్యలో పైన సెంటర్లో పెట్టేస్తున్నాను దీన్ని. నెమ్మదిగా ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి తిప్పుకుంటూ కుట్టాలి. సో నెమ్మదిగా జాగ్రత్తగా కుట్టేసేయండి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో లుక్ అనేది ఇలా. సో ఇక్కడ మీకు రౌండ్గా రావాలి అంటే ఫస్ట్ మీరు సెంటర్లో కాస్త మార్కింగ్ ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కుట్టేసేయండి. నేను ఇంకొక సైడ్ కూడా కుట్టుకున్నాను. వేసుకున్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. అటు సైడ్ ఇటు సైడ్ నేను హ్యాండ్ అటాచ్ చేసుకున్నాను. సో మనం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది. బ్లౌజ్ సైడ్స్ అనేది అటాచ్ చేసుకున్నాము. ఫస్ట్ నార్మల్గా అయితే ఈ చెయ్యి నుంచి సంక నుంచి కింద వరకు సైడ్ పక్క వరకు ఫస్ట్ అయితే ఒక కుట్టి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మన పాత బ్లౌజ్తో చెయ్యి ముందు ఎగ్జాక్ట్ కొలత, అలాగే సైడ్స్కి కూడా ఎగ్జాక్ట్ కొలత తీసుకొని కుట్లు 1-2 ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది ఎక్కువగా పెడతాను, ఎందుకంటే ఇవి పట్టు క్లాత్స్, అలాగే కాస్త సన్నం లావు అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ఉంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మళ్ళీ మనకు మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా దొరకవు, ఎగ్జాక్ట్గా చీరలో వచ్చినట్టుగా అయితే ఉండవు. కాబట్టి క్లాత్ అనేది కాస్త ఎక్కువగా పెట్టుకుంటే ఒక 2 ఇంచులు అటు 2 ఇంచులు ఇటు పెట్టుకున్నాం అనుకో చాలా లావ్ అయ్యేంత వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొంచెం సేఫ్ సైడ్ అనమాట, అంతే. కిందికి కుట్ల దగ్గర మాత్రం మీరు రఫ్ వేసుకోవడం మర్చిపోకండి, రఫ్ వేసుకోవాలి. ఇటు కూడా ఇంకా నేను పైనుంచి కింది వరకు. సో కింద మనకు వీప్ పట్టి ఉంటుంది కదా, అది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. వీప్ పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవడం మర్చిపోకండి, అది మనం పంపకం వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ లుక్ అనేది అయిపోయింది. చూసారా, నేను వేసుకొని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి. నీట్గా ఉంటుంది, ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది. మీరు కూడా పక్కాగా ట్రై చేయాలండి. ఒక బ్లౌజ్కైనా ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇదొక టైప్ అండి, పైన షోల్డర్స్ పైన బుగ్గలు పెట్టుకోవడం అనేది. ఇంకా చాలా వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా నేను ఫర్దర్లో పోస్ట్ చేస్తాను.
వీడియోలో ఎక్కడ ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నాకు కాస్త ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.